హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీలోకం ఎక్స్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా పేరు గోట్. టైటిల్ వినగానే మన థలపతి విజయ్ గారి యాక్షన్ మూవీ అనుకునేరు. కానీ అది కాదు బాస్. సోనీ పిక్చర్స్ వాళ్ళు రీసెంట్గా తీసుకొచ్చిన ఒక అద్భుతమైన అనిమేషన్ మూవీ ఇది. ఫిబ్రవరిలో థియేటర్స్లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతూ దుమ్ములేపుతోంది. అసలు ఒక బొమ్మల సినిమాకి ఈ రేంజ్ రెస్పాన్స్ ఎందుకొస్తోంది? ఇందులో ఆడియన్స్కి అంతలా కనెక్ట్ అయ్యే పాయింట్ ఏముంది? ఇవన్నీ ఇప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ముందుగా ఈ సినిమా లెక్కల విషయానికి వస్తే, హాలీవుడ్ వాళ్ళు ఈ యానిమేషన్ మూవీ కోసం దాదాపు 750 కోట్ల భారీ బడ్జెట్ పెట్టారు. కానీ సినిమాకి వరల్డ్ వైడ్గా వచ్చిన సూపర్ హిట్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర దాదాపు 1400 కోట్లు వసూలు చేసి అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఒక అనిమేషన్ మూవీ ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇక రన్ టైం చూసుకుంటే కేవలం 1:40 మాత్రమే ఉంటుంది. సో సినిమా ఎక్కడా లాగ్ అవ్వకుండా చాలా ఫాస్ట్గా ఒక మంచి స్పీడ్తో వెళ్ళిపోతుంది. ఈ కథ అంతా వైన్లాండ్ అనే ఒక డిఫరెంట్ సిటీలో జరుగుతుంది. ఈ సిటీలో అసలు మనుషులు ఉండరు, మొత్తం జంతువులే ఉంటాయి. మనకు క్రికెట్, బాస్కెట్ బాల్ ఎలాగో వాళ్ళకి రోర్ బాల్ అనే ఒక పవర్ఫుల్ అండ్ డేంజర్ గేమ్ ఉంటుంది. ఇందులో మన హీరో విల్ ఒక మేక. తను ఒక చిన్న హోటల్లో డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఉంటాడు. కానీ తన గోల్ మాత్రం ఎప్పటికైనా ఆ రోర్ బాల్ గేమ్లో ఒక పెద్ద ప్లేయర్ అవ్వాలని. అయితే ఇక్కడే అసలు ప్రాబ్లం వస్తుంది. ఆ గేమ్ ఆడే ప్లేయర్స్ అందరూ సింహాలు, పులులు, పెద్ద పెద్ద గుర్రాల్లాంటి భారీ జంతువులు. మరి వాటి ముందు ఈ చిన్న మేక నిలబడగలడా? ఆ భయంకరమైన జంతువులు ఈ మేకని ఆ గేమ్ ఆడనిస్తాయా? అసలు ఆ గ్రౌండ్లోకి అడుగుపెట్టే ఛాన్స్ దొరకడమే కష్టంగా ఉన్న ఆ టైంలో మన హీరో వాళ్ల ముందు తన టాలెంట్ని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు, ఫైనల్గా తన టీంకి కప్పు ఎలా సాధించి పెట్టాడు అనేది మిగతా స్టోరీ. ప్లస్ పాయింట్స్: కళ్ళు చెదిరిపోయే విజువల్స్. మనం రెగ్యులర్గా చూసే కార్టూన్ సినిమాల్లా ఇది అస్సలు ఉండదు. ప్రతి ఫ్రేమ్ ఒక కలర్ఫుల్ పెయింటింగ్ లాగా భలే డిజైన్ చేశారు బాస్. స్పైడర్ వర్స్ మూవీస్ చూసినప్పుడు మనకు ఎలాంటి కొత్త ఫీలింగ్ వస్తుందో ఇందులో కూడా ఆ స్క్రీన్ ప్రెజెంటేషన్ అలాగే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఆ రోర్బాల్ గేమ్ ఆడేటప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే స్క్రీన్ మీద వేరే లెవెల్కి తీసుకెళ్తుంది. ముఖ్యంగా ఆ భారీ జంతువుల మధ్య యాక్షన్ సీన్స్ జరుగుతున్నప్పుడు ఆ స్పీడ్ అండ్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ చూస్తుంటే భలే కిక్కొస్తుంది. జెట్ అనే ఒక పాంథర్ క్యారెక్టర్ యాటిట్యూడ్ స్క్రీన్ మీద మామూలుగా పేలలేదు. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సెంటిమెంట్ సీన్స్ కూడా మనసుకి బాగా కనెక్ట్ అవుతాయి. మైనస్ పాయింట్స్: రొటీన్ స్టోరీ. ఈ స్టోరీలో కొత్తదనం ఏమీ లేదు. ఒక అండర్ డాగ్ స్పోర్ట్స్ కథలు మనం ఇదివరకు చాలా సినిమాల్లో చూశాం కదా. అందువల్ల తర్వాత ఏ సీన్ వస్తుంది, క్లైమాక్స్ ఎలా ముగుస్తుంది అనేది మనకు ముందే ఈజీగా అర్థమైపోతుంది. స్టోరీ పరంగా ఎలాంటి పెద్ద ట్విస్టులు ఉండవు. కొన్ని చోట్ల సీన్స్ కొంచెం స్లోగా వెళ్తున్న ఫీలింగ్ కూడా వస్తుంది. మరి ఈ సినిమా ఎవరెవరు చూడొచ్చు అంటే, ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూసేయచ్చు. ఇంట్లో చిన్నపిల్లలుంటే వాళ్లకి ఈ జంతువుల ఆటలు, వాటి మధ్య వచ్చే కామెడీ భలే నచ్చుతాయి. అలానే స్పోర్ట్స్ మూవీస్ ఇష్టపడే యూత్కి కూడా ఈ సినిమా ఒక మంచి మోటివేషన్ ఇస్తుంది. ఎవరెన్ని అన్నా సరే మన టాలెంట్ని నమ్ముకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అనే ఒక మంచి మెసేజ్ ఇందులో ఉంది. మొత్తం మీద ఫైనల్గా చెప్పాలంటే, స్టోరీ రొటీన్గా ఉన్నా సరే ఆ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఆ స్పోర్ట్స్ ఫీల్ కోసం ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయొచ్చు. ఎక్కడా బోర్ అనిపించకుండా టైం పాస్ అయిపోతుంది. ఈ వీకెండ్కి నెట్ఫ్లిక్స్లో ఒక మంచి మూవీ చూడాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. సో ఇదండి ఈరోజు మన సినీలోకం ఎక్స్ రివ్యూ. మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో, ఆ అనిమేషన్ స్టైల్ మీకు నచ్చిందో లేదో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో సూపర్ మూవీ రివ్యూతో కలుద్దాం. జై హింద్.